థండర్ బోల్ట్స్. ఈ సినిమా గురించి ఇంకా చెప్పాలంటే మార్వెల్ కంబ్యాక్ అని అనొచ్చు. ఎస్పెషల్లీ క్యాప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్లో చూస్తే మనకి రెడ్ హల్క్తో ఫైటింగ్ అన్నారు. ఫైటింగ్ అని లాస్ట్కి అది ఎమోషనల్ సినిమా చేస్తారు. ఎమోషనల్ బ్లాక్మెయిల్, రెడ్ హల్క్ కరిగిపోవడం, మామూలు అయిపోవడం. మనకి తెలుసు శామ్ విల్సన్ రెడ్ హల్క్తో ఫైటింగ్ చేయలేడని. బట్ అక్కడ ఏం చేశారు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మన రెడ్ హల్క్ని కరిగిచ్చేసి మామూలు చేసాడు. బట్ ఇక్కడ కూడా అలా చేస్తారేమో అని నేను అనుకున్నాను. అలా ఏం చేయలేదు. మనకి ఏంటి, క్యాప్టెన్ అమెరికా న్యూ బ్రేవ్ వరల్డ్లోని రెడ్ హల్క్ మోస్ట్ పవర్ఫుల్. రెడ్ హల్క్కి న్యూ క్యాప్టెన్ అమెరికాకి ఫైటింగ్ అన్నారు. బట్ మన ఎక్స్పెక్టేషన్స్ అన్ని గంగపాలు చేస్తాడు సినిమాలో. బట్ ఇక్కడ వచ్చేసరికి సెంట్రీ క్యారెక్టర్ మనకి ఎంతైతే హైప్ ఎక్కిచ్చాడో ఆ హైపే మనకి చూపించాడు. అంటే నువ్వు సెంట్రీ క్యారెక్టర్ని ఎలా ఇమాజినేషన్ చేసుకొని వెళ్ళావో కామిక్స్లో నెలకొంటుందో సేమ్ యాస్టీస్గా అదే దింపాడు. దానికంటే తక్కువ చేయలేదు, దానికంటే ఎక్కువ చేయలేదు. అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి నాకు నచ్చని విషయం ఏంటంటే టాస్క్ మాస్టర్ క్యారెక్టర్ టాస్క్ మాస్టర్ క్యారెక్టర్ అనేది వీడు ఈజీగా లేపేస్తాడనమాట. గన్నతో టపేల్మని లేపేస్తాడు. అదే టాస్క్ మాస్టర్ని చంపడానికి బ్లాక్ విడో సినిమా చూస్తే చాలా కష్టపడతాడు. ఈ టాస్క్ మాస్టర్ కొన్ని ఎబిలిటీస్ ఏంటంటే మూమెంట్స్ని కాపీ చేయగలదు అనమాట. అంటే ఒక ఫైటింగ్ స్కిల్స్ని ఈజీగా కాపింగ్ చేసి వాటిని రిపీట్ చేయగలదు అనమాట. వాళ్ళమైన అటాక్ చేయగలదు. అవెంజర్స్ అందరి ఫైటింగ్ స్కిల్స్ని కాపీ కొడేస్తుంది టాస్క్ మాస్టర్. అలాంటి టాస్క్ మాస్టర్ని ఈజీగా లేపేశాడు. అదొక్కటి నాకు డిసప్పాయింట్మెంట్ తప్ప సినిమా అయితే బాగుంది. అండ్ నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే కొంచెం 3Dలో చూస్తే మీకు బాగుంటుందని చెప్తున్నాను. అండ్ 2Dలో అంత ఏం అనిపించదు. ఎందుకంటే నేను 3Dలో చూసాను, అలాగే 2Dలో కూడా చూసాను. నేను ఫీల్ అయ్యే ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే 3Dలో చూస్తే బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఓకే, అంత రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మోర్ అప్డేట్స్ కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి. అలాగే మీకు నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ఈ సినిమా యొక్క పోస్ట్ క్రెడిట్ సీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా.